ముందుగా బోటిని తెచ్చుకోగానే అట్లనే వండొద్దు. బొంత పేగులను మిగతా పార్ట్స్‌ని వేడి నీళ్ళలో వేసి మంచిగా కడగాలి. తెల్లగా మెరిసేదాకా కడిగితేనే ఆ కూరకు రుచి, నీచు వాసన రాదు. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె పోయాలి. నూనె కాగాక లవంగాలు, దాల్చిన చెక్క, మసాలా దినుసులు వేయాలి. అందులోనే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేగనీయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. అందులో ఒక టమాటా, కడిగి పెట్టుకున్న బోటి వేసి బాగా కలపాలి. బోటిలో నీళ్ళన్నీ ఎక్కేదాకా నూనెలో మగ్గనివ్వాలి. అప్పుడే ముక్కకు ఉప్పు, కారం పడుతుంది. వాటర్ అన్నీ ఇగ్గాక సరిపడా కారం, ఉప్పు వేసి కలపాలి. మంచిగా కారం ఉడికాక అందులో తగినన్ని వాటర్ పోసి కుడక పొడి వేసి 8, 9 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ప్రెషర్ పోయాక మూత తీసి చివరిగా గరం మసాలా వేసుకుంటే వేడి వేడి తెలంగాణ బోటి కర్రీ రెడీ. ఇది అన్నంలోకి అయినా గుడాల్లోకి అయినా సూపర్గా ఉంటుంది. ఈ బోటి కర్రీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.